నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ జక్కల పరమేశ్వర్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? ఉప సర్పంచ్గా ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామంలో? గత 15-20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే మేము కొనసాగుతున్నాం. ఫస్ట్ ఎన్ఎస్యుఐకి వెళ్ళి యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఇప్పుడు మన మాజీ ఉప సర్పంచ్గా మన మాజీ ఉప సర్పంచ్ దాకా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు అంటే ఉప సర్పంచ్ ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. మీ గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కానీ కేంద్ర ప్రభుత్వాల నిధులు కానీ ఎంత మేరకు వచ్చినాయి, ఎంత మేరకు అభివృద్ధి జరిగిందంటారు? అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ లేకున్నప్పుడు మేము ఉప సర్పంచ్ ఉన్నాం. మా అక్కడ ఇక్కడ సర్పంచ్ గిట కాంగ్రెసే ఉండే ఇక్కడ మొత్తం సర్పంచ్ గిట. ఇప్పుడు గతంలో మాకు ఆడ ఎమ్మెల్యే గారు మారడం వల్ల మా ఇక్కడ మళ్ళీ సర్పంచ్ గిట పోయిండు. అయినా నేను కాంగ్రెస్లో కొనసాగుకుంటూ ఉండి సరే కేంద్రం నిధులైనా కూడా మంచిగా అప్పుడు రోడ్లకైనా సీసీ రోడ్లకైనా కేంద్రం నిధులైనా సరే టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కూడా కొంచెం రోడ్లు గీళ్ళకైనా బిల్లులు అయినా కూడా గ్రామ పంచాయతీకి అయితే వచ్చిన పని చేసినాం. నా ఆయాంలో అయితే బాగానే ఒక 1 కోటి రూపాయలు పని చేసిన. అంటే కేంద్రం డబ్బులే కానీ అదేనా కానీ ప్లస్ ఇంకోటి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అని ఎంపీగా చేసి మాకు భువనగిరిలో వెంకరెడ్డి సార్, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ ఏం చేసిందంటే మాకు ఎంపీగా వచ్చిండు. అప్పుడు నేను ఉప సర్పంచ్గా ఉన్నా. ఒకసారిగా అప్పుడు ఏమైందంటే మేము గిట ఎంపీగా నిధులకి వెళ్ళి ఒక 20-30 లక్షలు ఎంపీ నిధులకి వెళ్ళి నేను సీసీ రోడ్లు వేయించుకున్నా. ఒక 10-15 లక్షలు పెట్టి లైట్స్ వేయించిన. అసలు ఎంపీగా ఉన్నప్పుడు నార్కట్పల్లి మండలం కట్టంకూరు మండలానికి ఒక 1 కోటి రూపాయలు పెట్టి లైట్లు వేయించిన. అది వెంకరెడ్డి సారే మనకు ఉండి చెప్పి ఇట్లా ఉన్న ఏపీ అన్ని ఊర్లలో అంటే 2 మండలాలకు వేయించినాం కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో గిట. వెంకరెడ్డి సార్ మాకు ఎంపీగా ఉన్నది ఎంపీ నిధులకి వెళ్ళి. సార్ మీకు గత ప్రభుత్వ హయాంలో ఉప సర్పంచులు కూడా చెక్ పవర్ కల్పించింది. ఈ చెక్ పవర్ కల్పించడం వల్ల ఉప సర్పంచులకు ఎలాంటి ప్రాధాన్యత ఉన్నది? అభివృద్ధి విషయంలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉందంటారు? అంటే మేము కాంగ్రెస్ పార్టీలోనే గెలిచినాం. ఇద్దరం సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఇద్దరం కాంగ్రెస్ పార్టీలో గెలిచినా కూడా కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే మనం కలుసుకొని పోతేనే మంచిగా ఉంటుందని మేము సరే కొన్ని ఒత్తిళ్ళు వచ్చినాయి. టీఆర్ఎస్కి వెళ్ళి అయినా కూడా అప్పుడు మా సర్పంచ్ మారేటప్పుడు గిట ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యే కానీ మళ్ళీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు మా నార్కట్పల్లి మండలం అందరు సర్పంచులని ఉప సర్పంచులని లీడర్లను చేంజ్ చేసుకుంటాను. ఒత్తిడి వచ్చింది. ఆయన కూడా ఏ ఒత్తిడి వచ్చినా తర్వాత కూడా అదే మేము కాంగ్రెస్ పార్టీ ఫస్ట్కి వెళ్ళి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి ఉన్న కాంచైనా మాది కాంగ్రెస్ పార్టీలే మరి కొనసాగుతున్నాం. అదే ఇక మా కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ని, మా రాజగోపాల్ రెడ్డి సార్ని, మళ్ళీ మా వేముల వీరేశం అన్న గిట అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు అంటే మేము అప్పుడు వీరేశం అన్న రాలేదు. మా ప్రజెంట్ ఇక అప్పుడు మొన్న ఎలక్షన్లోకి వచ్చినాము. అంతకుముందుకు వెంకరెడ్డి సార్ని రాజగోపాల్ రెడ్డి సార్ని చూసుకొని మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాం ఇక్కడ. సార్ కొంతమంది సర్పంచులు గత ప్రభుత్వంలో ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం వల్ల కొన్ని అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది, ఇబ్బంది కలిగింది. ఉప సర్పంచులు చెక్ పవర్ ఉండడం వల్ల మాకు కొన్ని బిల్లుల విషయంలో మాతో అంటే సఖ్యతగా ఉండకపోయేది, సంతకాల విషయంలో ఇబ్బంది కలిగింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవానికి సర్పంచులు ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉంటే కొన్ని గ్రామ పంచాయతీలలో ఏమవుతుందంటే సర్పంచ్కి అంటే సేమ్ పార్టీ ఇప్పుడు సపోజ్ నాకనే ఉన్నాను అనుకో, నేను టీఆర్ఎస్కి వెళ్ళి ఒక ఆయన గెలిచి సర్పంచ్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉప సర్పంచ్ ఉంటే అప్పుడు విభేదాలు వచ్చేది. కానీ మా కాడ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరం కాంగ్రెస్ పార్టీ గెలిచాం. ఆయన పోయినా కానీ కలయికతో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కావాలని మేము చేసినాం. మంచిగా నడిపించినాం. మేమైతే మాకు ఎక్కువ అప్పుడు ఏమైందంటే మాకు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ ఉంది కాబట్టి ఆయన గిట్ట మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుసరుడే మా సర్పంచ్ గిట్ట ఉండేది అప్పుడు. ప్లస్ ఇక్కడ మేమంతా కూడా ఏదా లేకుండా మంచిగా మేమైతే చేసినాం. సరే కొన్ని గ్రామ పంచాయతీలలో నువ్వు అన్నట్టు టీఆర్ఎస్లో ఉండి మళ్ళీ ఒక కాంగ్రెస్ వాళ్ళ ఉప సర్పంచ్ ఉండి మళ్ళీ కాంగ్రెస్ సర్పంచ్ ఉండి ఉప సర్పంచ్ టీఆర్ఎస్ పోతే అప్పుడు నువ్వు అన్నప్పుడు కొంచెం ఆటంకాలు జరిగినాయి, బిల్లులు అయినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కొంతమంది కలెక్టర్ దాకా పోయారు, కొంతమంది నాకు పోయారు, బిల్లులు ఆపుకొని అంతా అప్పుడు కొన్ని జరిగినాయి. సార్ మరి గతంలో గెలిచిన ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య గారు కూడా కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో పోవడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లో పోయినాడు. మరి దేనికోసం పోయారు? ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇక మాకు తెలిసి అయితే మా చిరుమతి లింగయ్య అనే అన్నగారి గిట సరే మేము గిట మంచి వ్యక్తి అని అప్పుడు ఉండే కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్, రాజగోపాల్ రెడ్డి అనుచరుడు ఆయన గిట. ఆయన పుట్టి పెరిగినది గిట మొత్తం జెడ్పీటీసీ కానీ ఆయనకు 3 సార్లు టికెట్ ఇప్పించి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ వాళ్ళు ఆయన గెలిపించింది గిట. వాళ్ళే టికెట్ తెచ్చింది గిట కోమటిరెడ్డి వెంకరెడ్డి సారే, రాజగోపాల్ రెడ్డి సారే. టికెట్ ఇప్పించింది వాళ్ళే, గెలిపించింది వాళ్ళే. డబ్బులు ఖర్చు అయినా ఏదైనా పెట్టుకొని సరే మొన్న సరే ఏమైందో సరే ఆయన గిట్ట ఏమనిపించిందో సరే మరి ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోతే మరి ఆర్థికంగా బలపడవచ్చు,
ఊకి వెళ్ళాడు కానీ అనుకుని ఎట్లా వెళ్ళిండు కానీ సారోలో తెలియకుండానే పోయిందని మాకు తెలిసిన సందేశం. సార్ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా ఇక్కడ ఈ రోడ్లు విస్తరణ చేసి బస్ సౌకర్యం కూడా కల్పించాలని అంటున్నారు సార్. మా కాడ వాస్తవానికి ఇప్పుడు బ్రాహ్మణ చిట్యాల టు నల్గొండకు మాకు కోమటిరెడ్డి వెంకటేశ్వర మన మినిస్టర్ అయినాక ఫస్ట్ 23 కోట్లతోనే ఉన్నతోనే ఫస్ట్ ఈ రోడ్ వేయిస్తున్న ప్రయత్నం ఉంది మాది. ఎందుకంటే సొంతం ఊరు విలేజ్ మీద వెళ్ళి ఇట్లా నల్గొండ దాకా డబుల్ రోడ్ వేయిస్తుంది. ఇప్పుడు అది రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి, మీరు వచ్చినప్పుడు చూడొచ్చు. అయితే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఆయన గెలిచినాక ఫస్ట్ ఉన్నా కూడా ఈ రోడ్లే కానీ అయినా కానీ ఫస్ట్ వచ్చి మాకు ఓపెన్ చేసిన మరి స్టార్టింగ్ అవుతున్నాయి. ఇంకొక నెల రోజులు 20 రోజులు మొత్తం కంప్లీట్ చేస్తాడు. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది? గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన అయితే ఈ రోడ్లు ఇవన్నీ అయితే ఏం జరగలేదు. సరే ఎమ్మెల్యే మారినా కానీ జరగలేదు, ఎవరు జరిగినా కానీ మారలేదు. ఇప్పుడు మా మంత్రి గారు వెంకటరెడ్డి సార్ రావడం వల్ల మాకు మళ్ళీ మా వీరేశం అన్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మన గెలిపించుకోవడం వల్ల మా రాజగోపాల్ రెడ్డి సార్ ముగ్గురు కలిసి అలాగే మా నియోజకవర్గాన్ని, మా మండలాన్ని, మా విలేజ్ని గిట్ట పక్కన సార్ వాళ్ళ ఊరు వెళ్ళాంలే. మా వీరేశం అన్న గిట్ట అందరం చేసుకొని మంచిగా రోడ్లైనా డెవలప్మెంట్ అయినా. నేను మన ఇంతకుముందు 2007లో రాజశేఖర రెడ్డి సార్ మా బ్రాహ్మణవల్లి ఉదయ సముద్రాన్ని ఓపెన్ చేసిన రాజశేఖర రెడ్డి సార్ వచ్చి. సరే అనుమాన కారణం వల్ల చనిపోవడం కారణం రాజశేఖర రెడ్డి పోవడం, టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నిధులు ఇయ్యాక ప్లస్ మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు అయింది. ఆ 10 ఏళ్ళల్లో ₹1 కూడా ఆ ప్రాజెక్ట్ ఆపేసిండు. అదే వెంకరెడ్డి సార్ వచ్చి ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, 20 నెలలు అవుతుంది. ఎమ్మడే ప్రాజెక్ట్ ఇప్పుడు 7 నెలలు అవుతుంది. వచ్చిన 200 కోట్లు పెట్టి అదే వెంకరెడ్డి సార్, వీరేశం అన్న, రాజగోపాల్ రెడ్డి సార్ ఆ బ్రాహ్మణవేళ ఉదయ సభతోనే ఎమ్మడే పంప్ హౌజులు 200 కోట్లు పెట్టి తెచ్చి మా వెంకరెడ్డి సార్ ఎమ్మడే నింపించిండు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల అన్ని చెరువులను నింపిండు. ఇటు వెళ్ళాంలో అయితే కొండపాకుడు ఈ మన నార్కపల్లి మండలం గిట్ట నార్కపల్లి టౌన్లో ఉన్నా కూడా నార్కపల్లి గిట్ట పెద్ద చెరువుకి నింపారు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని అప్పాజిపేట, బ్రాహ్మణవేళ, దోనపల్లి, కలపల్లి ఇవన్నీ మొత్తం నిన్న అన్నాడు. అదేది అయినా కూడా వెంకరెడ్డి సార్ వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఇక్కడ సస్యశ్యామలం అయింది. అప్పుడున్న ఎమ్మెల్యే గతం ఉన్న ఎమ్మెల్యే తీసుకురాలేకపోయిండు సార్, పార్టీ మారిండు, ఇక నిధులు తేలేకపోయిండు, ఏం చేసిండు. అదే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాం, మళ్ళీ అదే వెంకరెడ్డి సార్ ఆ రోజు ఓపెన్ చేయించిన ఆయనే మళ్ళీ వెంకరెడ్డి సార్ మీద ఓపెన్ మన నీళ్ళు పోపిస్తారు. ఇంకా ఈ ప్రాజెక్టు బ్రాహ్మణ ప్రాజెక్టు ద్వారా ఇంకా కొన్ని ఫీడర్ ఛానళ్ళు ఇంకా ఎక్కువ తీసి ఇంకా ఎక్కువ చెరువులకు వాటర్ నింపే విషయంలో కావచ్చు, అక్కడ భూగర్భ జలాలు పెంపొందే విషయంలో కావచ్చు, ఇంకా ఈ రైతులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఇంకా కొంచెం ఫీడర్ ఛానల్ అక్కడక్కడ ఆగినాయి అంటే అవి కూడా క్లియర్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. అంటే మీరు అన్నట్టు ఏంటంటే మాకున్నట్టు విలేజ్లలో మాకు ఉన్నట్టు ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీరు అన్నది ఇక్కడ కరెక్ట్ ఏంటంటే కాలువలు తీస్తానికి ఏమైందంటే అప్పుడు 2007లో ఒక టెండర్ అయినాయి. ఆ టెండర్ అయితే ఏమైందంటే అప్పుడు తక్కువ రేటుకు అంటే భూములు వాల్యుయేషన్ పెరిగింది, అప్పుడు తక్కువ రేటు ఉండే. రైతులు ఇప్పుడు వాల్యుయేషన్ పెరుగుతారు మా అప్పటి రేటు ఇప్పుడు ఇస్తే ఎట్లా దాని వాల్యుయేషన్ పెంచకుండా అంటే కొంతమంది రైతులు తీయనేయకుండా ఆపడంతో నిన్న మన మండలంలో గిట్ట కొంతమంది చెక్కులు తీసుకోకుంటే అదే ఈ చుట్టుపక్కల చెరువు నింపాలని నార్కపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మా బత్తులు భూషణ్ 6 కోట్ల రూపాయల రిలీజ్ అందరు రైతులను కూర్చోబెట్టుకుని గ్రామ పంచాయతీ నీళ్ళు పోతానికి సార్ చెప్పి మినిస్టర్ గారి సహకారంతో మినిస్టర్ గారు వెంకరెడ్డి సార్ చెప్పంగానే వాళ్ళందరూ రైతులను పిలిపించి ఆ కాలువలు తీపించుకుంటా అదే కలెక్టర్ కాడ పోయి అదే భూషణ పోయి కలెక్టర్ కాడ వెంకరెడ్డి సార్ చెప్పడం వల్ల పోయి ఆడ మొత్తం ఆ కాలువలు తీపించి ఆ రైతులకు నచ్చజెప్పి ఆ చెక్కులు ఇప్పించి మళ్ళీ కొన్ని కాలువలు కొన్ని రిలీజ్ అయినాయి. ఈ తొందరలో గిట్ట మళ్ళీ రిలీజ్ చేస్తున్నాడు వెంకరెడ్డి సార్, మళ్ళీ ఏదైనా ఎక్స్టేషన్ ఉంటే ఇప్పిస్తా అని చెప్పింది. సార్ గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ధరణి పొడవలో ఎన్నో భూములు అన్యాక్రాంతమైనాయని ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ భూభార చట్టం ద్వారా రైతుల రెవెన్యూ సమస్యలు తీరుతాయంటారు? 100% భూభారత్ చట్టం అనేది 100% సక్సెస్ అయింది. ఎట్లా అన్నట్టు మీరు అన్నట్టు ఇంతకుముందుకు ఇప్పుడు ఇంతకుముందు ధరణి అని పెట్టిండు, అది కొత్తది ధరణి పాస్బుక్ అని పెట్టి కేసీఆర్ పెట్టిండు. దాని ఎంతో కుంభకోణం జరిగింది. దానివల్ల ఏం ఫెయిల్యూడే కానీ ఆయన పెట్టుకుని ఆయన సొంత లాభం కొరకు బీఆర్ఎస్ సొంత లాభం కొరకు ఏడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఈ జిల్లాలో ఏడాడా ఉన్నది ఎట్లనే అని తెలుసుకుని ఏడైతే కబ్జాలు చేసుకోవడానికి అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ రోజు వేసిన కుట్ర అది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భూభారత్ అనేది పెట్టింది, 100% సక్సెస్ అవుతుంది. నేను పెట్టింది మా ఇప్పుడు గిట్టే మండలంలో విలేజ్కి ఒక్కొక్కరు వచ్చి సర్వే ప్రకారం సీరియల్ ప్రకారం అన్ని విలేజ్లలో పిలిపించి ఇంతకుముందుకు మా ధరణిలో ఎక్కడినందుకు తండ్రి మీద ఉండి దాని మీద కూడా ఏదైనా అవకతవకలు ఉంటే పిలిపించి మళ్ళీ దాన్ని పెట్టుకుని మళ్ళీ చేపిస్తారు. ఇప్పుడు అవుతున్నాయి, చిన్నగా అవుతున్నాయి. నిర్మాణ భూభారత్ అనేది అయిపోయింది కాబట్టి చిన్న నడుస్తుంది, 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గతంలో మిస్సింగ్ సర్వే నెంబర్లు కావచ్చు, గతంలో సాదా పైన దరఖాస్తులు కావచ్చు,
ఇప్పుడు మళ్ళా మళ్ళీ రైతులకు ఆ రెవెన్యూ సమస్యలకు కానీ ఇప్పుడు తెచ్చుకున్న దరఖాస్తు పరిష్కారం కావాలంటే కూడా అక్కడక్కడ కూడా ఇది అధికారులు లంచాలకు అక్కడ పట్టుబడుతున్నారు లంచాలు. దానివల్ల ఇప్పుడు ఇప్పుడు సామాన్య రైతులను కూడా పీడిస్తున్నారు అంటున్నారు. మరి ఈ సమస్యను వాస్తవానికి మా నాకడపల్లి మండలంలో అయితే సరే ఎవరు ఎంఆర్ఓలు అయినా కానీ నువ్వు అన్నట్టు ఆర్ఐ కానీ ఏమన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు సరే మీరు వస్తే ఎక్కడన్నా జరుగుతున్నా మిగతా పేపర్లలో చూస్తున్నాం ఆడేడ పట్టుబడ్డట్టు ఈ భూభారితో అదేదో సెటిల్మెంట్ చేస్తానే అది అనేది తీసుకునే అధికారులు తీసుకునేది అసొంటి ఉంటా కూడా ఎవరైనా రైతులైనా కూడా మాకైతే ఏముండదు. మా మండలంలో వస్తాం, మా మండలంలో ఇసొంటి అయితే జరిగితే ఎమ్మడి దృష్టికి ఎమ్మడి మాకు బయటకి వస్తుంది. ఏదైనా జరిగిందంటే అధికారిపై ఎమ్మడి చర్య తీసుకుంటారు. మా కాడ ఎందుకంటే మాకు మంత్రి గారు ఎమ్మెల్యే గారు ముగ్గురు ఉన్నారు కాబట్టి మంచి గట్టి మండలం నార్కట్పల్లి మండలం. ఏదైనా ఉన్నా కూడా సమస్య ఉంటాయి కానీ ఏదైనా ఉంటాయి కానీ మాట్లాడతానే ఇక్కడైతే ఏం లంచాలు తీసుకున్నాడు అయితే ఏం లేదు మా కాడ. మళ్ళీ ఇప్పుడు అంటే ఈ భూభారత కొత్త చట్టం రెవెన్యూ సమస్యలు పరిష్కారం మళ్ళీ దళాల ప్రమేయం పెరిగిపోయిందని రైతులు అంటున్నారు సార్. దళారుల ప్రమేయం అనేది ఏం లేదు. ఇంకా అది ఇప్పుడు నేను మన భూభారత్ అనేది మన విలేజ్కి వచ్చి మన కాడికి వచ్చి మనం ఎంఆర్ఓ చుట్టూ 10 ఏళ్ళు తిరిగిరు. మా ఒక రైతు నేను ఉన్నాను 10 ఏళ్ళు తిరుగుతానే అది సమస్య తీర్మానం కాలేదు. నువ్వు అదే మన ఊరికి వచ్చాడు, మనమే అప్లికేషన్ పెట్టుకున్నాం, నిర్మాణం పెట్టుకుని అప్లికేషన్ పెట్టుకుని మన కాడికి ఒక్కొక్కటి ఏం చేస్తుంటే మాది నాకపల్లి మండలంలో 29-32 గ్రామ పంచాయతీలలో అన్ని విలేజ్లకు రోజు ఒక్కరిని ఇద్దరిని ఇట్లా ఉన్నప్పుడు తీసుకొని 5గురిని ఇట్లా తీసుకొని ఒక విలేజ్కి పిలిపించుకొని ఏ ఊరికి ఆ ఊరికి వచ్చి మళ్ళీ పిలిపించుకొని వాళ్ళకు ఫోన్ చేసేవో లేకపోతే భూభారతి ఉన్న వాళ్ళు తెలిసి సమస్య తీర్మానం చేస్తున్నారు. సార్ గత ప్రభుత్వంలో వీఆర్ఓ తొలగించారు, ఇప్పుడు అదే వ్యవస్థ రాబోతుంది, ఎట్లా ఉంటుంది అంట? విఆర్ఏ వ్యవస్థ మంచిదే. అది ఎట్లా అది ఇంత ముందుకు ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చిందంటే విఆర్ఏ ఉంటే మన ఊర్లో రైతు దాకా ఎంఆర్ఓ దాకా పోవడం అవసరం లేదు. మేము సర్పంచ్గా ఉన్నా ఏదైనా ఉన్నా అనుకో ఆ మేడాన్ని పిలుస్తాం, విఆర్ఓ మేడాన్ని విఆర్ఏ వాళ్ళు పిలిపించుకొని వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఏందో భూమి అంటే ఈయన అంటే ఏందో మేడం చూడండి గ్రామ పంచాయతీలను వేయడానికి తీర్మానం ఉంటే అది ఏందో ఉన్నప్పుడు మొత్తం ఫామ్ నింపించుకొని నాన్నే గ్రామ పంచాయతీ భూభారత్కి ఇప్పుడు ఊర్లోకి ఎంఆర్ఓ గిట్ట ఆర్ఏ గిట్ట వీళ్ళందరూ స్పెషల్ ఆఫీసర్లు రైతు దగ్గర గట్టి వచ్చిండు. అది గిట్ట విఆర్ఓ చట్టం ఉంటేనే మంచిది, వాళ్ళు ఉంటేనే మంచిది. అది ఏ సమస్య ఓలా ఉన్నా కూడా కరెక్ట్గా ఇప్పుడు కొన్ని కబ్జాలు జరుగుతున్నాయి, అవి మండలాన్ని దాకా పోయి చెప్తానికి ఊరలేదు. నేను సపోజ్ మా విలేజ్లోనే కొన్ని ఉన్నాయి అనుకో, చెరువు దగ్గర కొన్ని అక్రమాలు ఉంటాయి అంటే ఉంటాయి. ఏదైనా ఉండదు అనుకో, రైతులు ఏం పక్కన పట్టాడు దున్నుకొని ఏదో చేస్తాడు, ఈయన పోయి ఎంఆర్ ఆఫీస్ దాకా పోయి ఇచ్చేయడం అవసరం లేదు. అవి ఎవరు అది ఉన్నానుకో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక ఆమె దృష్టికి చెప్తే అవి రోజు విలేజ్కి వస్తాడు విఆర్ఏ ఆయన దృష్టికి మనం చెప్పినాక ఫలానా కాడ గెట్టు కాడ జరిగింది, ఈ అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆక్రమించుకోరు అని ఇక్కడ మనం ఏదైనా ఉన్న సమస్య చెప్పుకుంటే వాళ్ళు పోయి ఎంఆర్ఓకు ఆ నుంచి ఎంఆర్ఓ ఆర్డీఓకు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అది మంచి పద్ధతి, అది రావాలి అసలు. సరే ఈ గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కొన్ని గ్రామాలలో కూడా ఇప్పుడున్న చెరువులు కానీ కుంటలు కానీ అవి ఆక్రమణకు గురైతున్నాయి. పూడిక అంటే అక్కడక్కడ మట్టి పోసి కూడా అవి ఆక్రమించే కార్యక్రమంలో గతంలో జరిగినాయి అంటున్నారు. ఇప్పుడు కూడా వాటిని వెలికి తీసి ఇప్పుడు ఏదైతే భూగర్భ జలాలు పెంపొందించాలంటే చెరువులను కుంటలను పరిరక్షించే కార్యక్రమం గ్రామ స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది అంటారు? మా కాడ అయితే ఈ చెరువులు కుంటలు అయితే ఇప్పుడు అంటే వాస్తవానికి ఏం అక్రమంగా ఏం జరుగుతలేవు. మా కాడ ఏంటంటే రైతులైనా కూడా ఊరైనా కూడా ఇక్కడ మా విలేజ్ తరఫున అయితే అసలు ఏం లేదు. ఏంటంటే దృష్టి పోతే ఎమ్మడే ఎంఆర్ఓ గారికి దృష్టి ఇవ్వగానే వాళ్ళకి ఎమ్మడే వచ్చి మనకు ఆ వెళ్ళంలో కాడ ఇక్కడ చెరువుకు తగ్గరంగా వస్తుంటే ఎమ్మడే ఎంకరేజ్ సార్ చెప్పగానే వచ్చిరా ఎంఆర్ఓ ఆర్డీఓ సర్వేర్ వచ్చి ఎమ్మడే కడలు బాతి ఎంతవరకు గవర్నమెంట్ దాన్ని చేసేసుకున్నారు. అట్లా ఏం జరగదు ఇక్కడ చుట్టుపక్కల అయితే. మా విలేజ్లలో మా మండలంలో అయితే తక్కువ నాకు తెలిసి అక్రమ మట్టి కూడా తరలిస్తున్నారు. మట్టి అనేది అక్రమంగా అయితే ఓన్ తెలిసి ఎవరన్నా ఇప్పుడు మా విలేజ్లో సపోజ్గా ఈ విలేజ్లో ఏమైందంటే ఇల్లు కట్టుకుంటాను నేనే కట్టుకున్నప్పుడు 4 ట్రిప్పులు కావాలంటే ఏడు తెచ్చుకుంటాం అంటాడు. అదే మన చెరువు దగ్గర పోతే తెచ్చుకోదామని చెరువులో పోయి తెచ్చుకుంటారు. ఇక అంతే ఉంటే ఇళ్ళకే వాడుకుంటారు, బయట ఏమి అమ్ముకోరు. ఇక్కడ మన కాడ వెంచర్లు ఏమి ఉండవు. సపోజ్ ఏదంటే విలేజ్లో మనకు ఇల్లు కట్టుకుంటాను 4 ట్రిప్పులు కావాలంటే గ్రామ పంచాయతీకి చెప్పి ఏదైనా ఉంటే ఏమన్నా లెటర్ గ్రామ పంచాయతీకి వెళ్ళి అదైనా గ్రామ పంచాయతీకి అవసరం 50 రూపాయలు కట్టి నన్ను కూడా ఏదైనా చేసి పోయి తెచ్చుకుంటారు అంతే, కానీ అట్లే ఉండదు. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఎట్లా అమలు అవుతుంది? ప్రజెంట్ అయితే ప్రస్తుతం ఇక ఇంతకుముందుకు బీఆర్ఎస్ చేసిన అప్పులపాలైన కాంగ్రెస్ అప్పులపాలైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఇప్పుడు ఈ వడ్డీ కట్టి ఇవన్నీ కట్టి ఒక్కొక్కటి సమస్య తీర్మానం చేసుకుంటున్నాను అనుకో. మా రేవంత్ రెడ్డి గారు నిమ్మతంగా మంచిగా అన్నీ చేసుకుంటూ వస్తుండు. ఏం కాదు అంత తొందరలో. ఇప్పుడు సన్న బియ్యం మంచిగా సక్సెస్ అయింది. ఆర్టీసీ వాళ్ళకు లేడీ ఇప్పుడు అలానో ఆర్టీసీ ఇప్పుడు మహిళలకు మంచిగానే అయింది. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన 20 నెలలు అవుతుంది.
సరే ఈ అప్పుల పాలు చేసిన కేసీఆర్ కాబట్టి కాంగ్రెస్ గిట్ట మంచిగా చేస్తుంది. అందులో గిట్ట మనం సన్న బియ్యం ఇవ్వడం వల్ల కూడా మా విలేజ్లలో మంచిగా అయింది. రేషన్ కార్డు కూడా కొత్తగా మా ఊర్లో గిట్ట ఇప్పుడు 192 మందికి రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. ఇంత 10 ఏళ్ళకి బీఆర్ఎస్ ఇవ్వలే. నేనే అవన్నీ తీసుకొస్తాం మా ఎమ్మెల్యే గారు చేతుల మీద అందరికీ మా నార్కట్పల్లి మండలం ఫంక్షన్లు పిలిపించి అందరికి ఇచ్చేసిండు మా ఎమ్మెల్యే గారు. అందుకని కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది, మంచిగా స్పందన ఉంది, ఏం కాదు సార్. ప్రజలు కూడా మాకు కొన్ని సమస్యలు మాకు దృష్టి తీసుకొచ్చారు. 500 ఇప్పుడు సిలిండర్కి ఇస్తారు కదా సార్ సబ్సిడీ, కొన్ని రోజులు పడదట, మళ్ళీ అది పడతలేదని కొంతమంది అంటున్నారు. దాంతోపాటు మహిళలకు 2500 అడుగుతున్నారు. పింఛన్ల పెంపు కూడా అడుగుతున్నారు, వికలాంగులు అడుగుతున్నారు, మామూలు వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు అడుగుతున్నారు. ఇది పెంచే అవకాశం ఉందంటారా? 100% పెంచుతాడు రేవంత్ రెడ్డి గారు. మంచిగా చేస్తారు రేవంత్ రెడ్డి సార్, మంచిగా చేస్తాడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతే చెప్తే కదా, మన రాష్ట్రం అప్పుల పాల్లో ఉన్నది. ఒక్కొక్కటి సమస్య తీర్మానం 6,000 కోట్ల అప్పు నెలకు వడ్డీ కడుతుండు మన రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే 18,000 కోట్లల్లో నెలకు మనకు సగటు ఆదాయము 6,000 కోట్ల అప్పే పోతుంది. జీతాలు ఇవ్వాలా, ఇప్పుడు రైతు బంధు ఏంది, రైతు బీమా అని ఇప్పుడు ఇలా రైతు బంధు చేస్తుడా, ఇవన్నీ ఉంటారు, చదువుకుంటూ వస్తుండే కంపల్సరీ. ఇప్పుడు మన 2,500 రూపాయలు మహిళకు కానీ పింఛలే కానీ పెంచుతాడు తొందరగా. ఇప్పుడు ఏంటంటే 20 నెలలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది మంచి పరిపాలన. ఈ దసరా దీపావళి వరకు గిట్ట పెంచుతాడు, మంచిగా చేస్తాడు. ఏంటంటే ఒకటి 1 by 1 చేసుకుంటూ వస్తుండు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది. సరే, ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గీకరణ చేపట్టింది. 42% అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దాన్ని ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్రపతి పంపింది, అక్కడనే ఉన్నది. దాన్ని బీసీ బిల్లును బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది అంటున్నారు. ఈ బీసీ బిల్లు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో లోపు అమలయ్యే అవకాశం ఉందంటారు ఎన్నికల లోపు? బీసీ బిల్లు ఎన్నికల లోపు అమలు అయ్యేది ఉందంటే వాస్తవానికి ఏంటంటే అది బీజేపీ అడ్డుకుంటుంది. కాంగ్రెస్ వాస్తవానికి మన ఇండియాలో ఎవరు మన దేశంలో రాహుల్ గాంధీ పెట్టినది స్కీమ్. అది ఏం చేసిండు ఎమ్మడి ప్రజెంట్గా ఉన్న మా రేవంత్ రెడ్డి సార్ ఏం తీసుకుంటుంది, బీసీ అనేది కంపల్సరీ దీన్ని తీసుకురావాలి అని ఎమ్మడి కూలగానే చేయించిండు. అది సక్సెస్ అయింది. రేపు ఇది మేము రాష్ట్రపతినో లేకపోతే ఆమోదిస్తే గవర్నమెంట్ రేపు కేంద్రం రేపు బీజేపీ పని అయిపోతుంది మన తెలంగాణలో అని ఆ కుట్రతోని అది బిల్లుని బీసీలకు అది ఉన్న బిల్లు ఆపుతుంది అనేది బీజేపీదే. ఆ కుట్ర చేసేది బీజేపీ చేస్తున్నది. కంపల్సరీ రేపు వచ్చే ఎన్నికల వరకు సరే ఆ బీసీ బిల్లు ఆపినా ఏదైనా అందరు బీసీలకు మేమందరం బీసీలమే అందరం తెలుస్తూనే ఉంది. బీజేపీ ఎంత కుట్ర చేసిందని అనేది మాకు తెలుస్తూనే ఉంది. కంపల్సరీ అవులా కాకుండా మా రేవంత్ రెడ్డి గారు అన్నాడు మా కాంగ్రెస్ పార్టీన 42% అయితే మనం అనుకున్నాడు బీసీలకు అయితే ఇస్తుంటున్నాం. సరే అట్లా ఇచ్చినా కూడా మా అన్నట్టు కంపల్సరీ సక్సెస్ అవుతుంది. సార్, ఇప్పుడున్న మాకు బీసీ సమాజం నుంచి కూడా మాకు కొన్ని మా దృష్టికి తీసుకొచ్చింది సార్. 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో ఇస్తున్నారు. దీంతోపాటు బీసీ జనాభా దామాష ప్రకారం ఏదైతే చట్టసభల్లో కూడా రిజర్వేషన్ చేయాలి, ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఉన్నదో ఆ చట్టం తీసుకురావాలి, ఆ చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది సార్. ఇది అయ్యే అవకాశం ఉందంటారా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో? 100% అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కంపల్సరీ రేవంత్ రెడ్డి అయినా మా కోమటిరెడ్డి అంగడి వీళ్ళందరూ కొట్లాడుతూ మా మిషన్ సీనియర్లు ఉన్నప్పుడు మనకి కూడా ఢిల్లీలో ధర్నా చేసారు, మేము అందరూ చూసింది. సరే మా కంపల్సరీ బీసీ అనేది కంపల్సరీ అవుతుంది. సరే కాకుండా రేపు ముక్కుమూడిగా అంత బీసీ ఉద్యోగం లేకపోయినా కూడా ఏదో ఒకటితోనే చేస్తారు. ఈ స్థానిక ఎన్నికలు అయిపోతారు, ఏదో ఒకటి జరిపి చేస్తారు. సార్, స్థానిక ఎన్నికలు ముగిసి సర్పంచుల కాలాలు ముగిసి దాదాపు సంవత్సరాల పైచీలకి అవుతుంది. స్పెషల్ ఆఫీసర్లు పాలన నడుస్తుంది. దాంతోపాటు సర్పంచ్లో ఉన్న కాలానికి స్పెషల్ ఆఫీసర్ల కాలానికి తేడా ఉందని ప్రజలు అంటున్నారు. చాలా ఇబ్బందులు అవుతాయి, చాలా సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో, పారిశుద్ధ్య సమస్యలు అవి అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తుంది? వాస్తవానికి కదా సమస్యలు అంటే సర్పంచ్ లేకుంటారికే సరే కేంద్రం నిధులు ఆపేసిండు రాకుంటే ఉన్నది. ఇక వాస్తవానికి బడ్జెట్ అయితే లేదు. ఇప్పుడు మా వాసన అన్నట్టు ఏంటంటే గ్రామ పంచాయతీకి ఎప్పుడైనా కానీ ఆదాయం రాకుంటారికే కొంచెం వెనక ఉంటుంది. గవర్నమెంట్ ఉన్నది వేరు, సర్పంచులు ఉన్నది, ఎంపీటీసీలు ఉన్నది, అది వేరు ఉంటుంది. నేను మనకి అదే కాంగ్రెస్ మీద వ్యతిరేకత అంటే సర్పంచులు అనేది ఎంపీటీసీలు అనేది ఉంటే పైన అనేది గవర్నమెంట్కి దేని మీద వ్యతిరేకత రాదు. సరే మన్నాడికి వెళ్ళి రేషన్ కార్డులు పింఛన్లు ఈ సన్నబియ్యం ఇచ్చిన కానీ మంచిగా ఉంది, కాంగ్రెస్ మంచిగా అంటారు. తొందరలోనే మళ్ళీ పింఛన్లు గిట్ట పెంచి 2,500 రూపాయలు మహిళలకు గిట్ట ఇస్తాడు కంపల్సరీ రేవంత్ రెడ్డి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతాడు. సార్, ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. బెల్ట్ షాపుల నియంత్రణ కొనసాగించాలని ప్రజలు ఏ ప్రభుత్వాలు కూడా కట్టడి చేయలేకపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఈ ప్రజలు అంటే బెల్ట్ షాపులు అంటే మీరు అన్నట్టు వాస్తవానికి ఏదంటే మాకు మునుగోడు ఉంది, మా రాజగోపాల్ రెడ్డి సార్ మొత్తం మునుగోడు నియోజకవర్గం మొత్తం బంద్ చేసి పక్కనే జైల్లో ఉండాలి, అవతల ఉన్నాడు, అన్ని విలేజ్లు బంద్ చేసి. వాస్తవం అది మంచి పద్ధతే. బెల్ట్ షాపులు
ఈ బెల్ట్ షాపులు ఇప్పుడు చేయాలని అంటే ఆయన ఇప్పుడు విలేజ్లలో బెల్ట్ షాప్ బంద్ చేయాలంటే మంచిదే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు కూడా ఆయన అన్నాడు, కేసీఆర్ గిట్ట నేను వచ్చి రాగానే ఏమన్నా బెల్ట్ షాప్ రద్దు చేస్తున్నాడు. ఆయన పెంచింది ఇంక వచ్చి ఆయన బెల్ట్ షాపులు ఎక్కువ చేసిపోయింది. ఇంకా ఆయన పోయే ముందర ఇంకా ఉన్నప్పుడు ఒక సంవత్సరం ముందే టెండర్లు వేయించుకుని ముందే 2,000 కోట్లు 3,000 కోట్లు తీసుకొని చేసిపోయింది. ఆయన చేసినదే. కాంగ్రెస్ పార్టీకి గిట్ట ఈ బెల్ట్ షాపులు తీస్తానని దాని అప్పుడు గిట్ట అన్నారు, కానీ ఇప్పుడు తీస్తాలంటన్నా వాస్తవానికి మన రాష్ట్రాల ఆదాయం రావాలంటే వాస్తవానికి నువ్వు ఎంతో అంత వాసన చెప్పుకోవాలని అనుకుంటే ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ అయినాయి, అన్ని బంద్ అయితే ఇప్పుడు అప్పులు ఓళ్ళు కట్టాలి. ఆయన చేసింది బీఆర్ఎస్ చేసిన అప్పులు ఓళ్ళు కట్టాలి, కేసీఆర్ చేసిన అప్పులు ఓళ్ళు కట్టాలి, వడ్డీలోకి అనే ఓళ్ళు కట్టాలి. సరే, ఈ నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఎంఐఎంఏలు కొనసాగుతున్నారు. 2 మంత్రుల ఆధ్వర్యంలో ఇప్పుడు నకరికల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటారు? మా నకరికల్ వేముల వీరేశం అన్న గారు మంచి అభివృద్ధి జరుగుతుంది మా నకరికల్ని. ఆయన ఎప్పుడైనా ప్రతిరోజు 24 గంటలల్లా ఆయన ఒక 6 గంటలు 7 గంటలు నిద్రపోతాడు. పొద్దుగాల 4 గంటలకు లేచిందంటే ప్రజలు అనుకుంటా తిరుగుతాడు. మళ్ళీ నైట్ మళ్ళీ 12, 1 అవుతుంది. మా పుష్పక్క అంటుంది, నువ్వు ఎప్పుడు ఏడున్నా కూడా మా అక్క గిట్ట అప్పుడే అంటుంది. ఎప్పుడు అన్న పొద్దుగాల 4-5 గంటలు లేస్తాడు. 4 గంటలు లేచి ఏదో ఒక 4 గంటలు 5 గంటలు ఏమంటాడు అన్న. ఎప్పుడు చూసినా జనమే, అన్ని మండలాలు తిరిగా అందరు ఫంక్షన్లనే, ఎవరికి ఆపద వచ్చినా వీరేశం అన్ననే మంచిగా చేస్తుండు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలో మా వేముల వీరేశం అన్న కానీ మా రాజగోపాల్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ మంచిగానే మా కాడైతే కలయికతో మంచిగానే చేస్తారు. ఇప్పుడైతే మంచిగానే ఉంది కాంగ్రెస్ పార్టీ. సరే, యువత బాగా మద్యానికి, డ్రగ్స్కు, బెట్టింగ్ యాప్లో పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమంతో పాటు ఎక్కడైతే వీళ్ళు డ్రగ్స్ మైకంలో యాక్సిడెంట్లు కూడా జరిగి ప్రాణాలకు పరిస్థితి ఏర్పడ్డది. ఈ డ్రగ్స్ నియంత్రణతో పాటు ఏ ప్రభుత్వాలు ఉపాధి కల్పన విషయంలో విఫలమవుతున్నాయి అంటున్నారు. యువతలో మార్పు రావాలన్నా, ప్రభుత్వాలు ఉపాధి కల్పనలో మెరుగుపడాలన్నా కూడా మీరు ఒక యువకుడిగా ఉన్నారు, మీరు యువతకు ఏం చెప్తారు? డ్రగ్స్కు ప్లస్ గంజాయికి అరికట్టాలని మన నల్గొండ జిల్లాకి వెళ్ళేది కదా వాసన రాష్ట్రానికి మొత్తానికి రేవంత్ రెడ్డి అన్నగారు అయితే వాసన సార్ అయితే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారే చెప్పిండు. మొత్తానికి డ్రగ్స్ని గంజాయి అనేది గిట ఎక్కడనైనా అరికట్టే ఇతర రాష్ట్రం మొన్న మా నార్కట్పల్లి గిట పక్కన బండ్ల మీద వస్తే మననే ఒక 15-20 కేలు దొరికింది. పక్క నుంచి మహారాష్ట్రకి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి మన NH9 కాబట్టి ఈ నుంచి హైదరాబాద్కి ఇక్కడ సప్లై అవుతుంటాను. సరే, ఒక డ్రగ్స్ వాస్తవానికి తల్లిదండ్రులు ఎంతో ఇప్పుడు యువతకు ఒకటే చెప్పేది ఏంటంటే మనల్ని తల్లిదండ్రులకు చిన్నప్పటికెళ్ళి నా కొడుకు ఏదో గొప్పోడు కావాలి, మంచి స్థాయికి ఎదగాలి, సరే మంచి చదువుకోవాలన్నాడు, చదివించాలి, వాళ్ళ సోమతికి తగ్గట్టు మంచిగా మా కొడుకుని తొందరగా గొప్పోడు కావాలి, నా కళ్ళ ముందు చూడాలని మంచి చదువుకోవాలి, మంచి చెడు అలవాటు లేకుండా మంచిగా ముందుకు పోవాలని యువతకు మంచి ఏంటంటే సో చెడు అలవాటు వల్ల మన తల్లిదండ్రులు శోకసంతానంలో ముంచి చేసేటట్టు వాళ్ళని చెప్పండి. వాళ్ళని అనవసరంగా ఆ రోడ్డు మీద వేయకుండా పాపం తల్లిదండ్రులను గిట్ట మంచిగా ఈ డ్రగ్స్ని మొత్తం అరికట్టే పని గిట్ట మన నల్గొండ జిల్లా ఎస్పీ గారి గిట్ట మంచిగా మా నార్కట్పల్లి గిట్ట మంచిగా గంజాయి నేను మన పట్టుబడి గట్టిగా ఇక్కడ ఏముండదు మాకు గంజాయి డ్రగ్స్ అయితే మా నల్గొండ జిల్లాలో అయితే తక్కువ. సార్, ఓటు అనేది పవిత్రమైనది. ఎన్నికలు అంటేనే పలోబాల పర్వం మొదలు చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఈ పలోబాల పర్వంలో ప్రజలు తన ఓటుని, విలువైన ఓటుని ఎక్కడో మధ్యాహ్నకో మనికో అమ్ముకోవడం జరుగుతుంది. అలాంటి జరగకుండా ఉండాలంటే మార్పు ప్రజల్లో రావాలంటారా, రాజకీయ పార్టీలో రావాలంటారా? యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు ఇది నెంబర్ 1 మంచి క్వశ్చన్. ఇది ప్రజలల్లోనే రావాలి. వాస్తవానికి రాజకీయ నాయకులు అలాగ ఏం చేస్తారని అన్నప్పుడు మనం ఒక వ్యక్తిని ఇప్పుడు నా విలేజ్లో ఒక సర్పంచ్ను, ఒక వార్డు మెంబర్ను ప్రతి ఒక్కరు ఓటు వేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేనైనా ఎవరైనా చిన్న స్థాయి నుంచి లాస్ట్ ప్రధానమంత్రి అయ్యే వరకు ఒక ఓటు అనేది ఒక విలువగలదండి. మానవునికి ఒక ఓటు అనేది ఒక హక్కు అనేది కల్పించింది. ఏమిటి అంటే నువ్వు కంపల్సరీ ఓటుని పైసలు కదా అమ్ముకునేది, నీకు మంచి డెవలప్మెంట్ చేసేటోడిని పలానా సర్పంచ్గా చేస్తున్నావు, పలానా ఈ పర్మిషన్ చేసిన అవరవాణి విలేజ్కి అంటే ఈ మంచోడు ఈయన నాకు పని చేస్తాడా, ఈ 5 ఏళ్ళు ఈయన మాకేమైనా చేయగలడా అని గలబట్టుకు కొట్లాడి ఇప్పుడు మేము నిధులు తీసుకొచ్చి గవర్నమెంట్లో ఉన్నా లేకున్నా నేను గెలిపించుకుంటే ఏదైనా నిధులు తెచ్చని చేయించేటట్టు అడగాలి. కానీ ఇక సరే ఎవరైనా యువతకైనా ఇప్పుడు ఓటు హక్కు పైసలు ఇచ్చేటోళ్ళైనా కూడా 1,000-500 కాకూడదు. 5 ఏళ్ళు మనం విలేజ్ని వెనక తీసుకుపోయినట్టు అన్న డబ్బుల వల్ల. సార్, త్వరలో స్థానిక ఎన్నికలు రావాలి. ఈ ఎలక్షన్లలో ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు కానీ, రాష్ట్రాలు కానీ, దేశాలు అభివృద్ధి చెందుతాయి అంటారు?
మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు? మా ఔరవరం గ్రామ ప్రజలకైనా కూడా ఓటర్లకైనా చెప్పేది ఏంటంటే, మంచి యువకుని ఎన్నుకోండి, మంచి మీకు పని చేస్తాడా అనే వ్యక్తిని అయితేనే మీరు ఎన్నుకోండి. పైసలకే కానీ ఈ మద్యానికే కానీ మా ప్రబలకు కాకుండా మంచి వ్యక్తిని మీరు గెలిపించుకుంటే రేపు 5 సంవత్సరాలు మీకు మంచిగా మీకు అండదండగా ఉండి మీ విలేజ్ని మంచి డెవలప్మెంట్ చేసే వ్యక్తిని గెలిపించుకోవాలని మా ఔరవరం గ్రామ ప్రజలకు నేను చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.